బేహద్ పరమ మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఇప్పుడు లైఫ్ ఇన్ మల్టీవర్స్ లోపల 16 చాప్టర్స్ యొక్క జ్ఞానము, బాపూజీ చెప్పినటువంటి వివరణ అన్నీ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు 17వ చాప్టరు, ఇంతకు ఆత్మలు చేయాల్సిన పురుషార్థం ఏంటి? ఇంత బేహద్ జ్ఞానం, మల్టీవర్స్ జ్ఞానం, పరివర్తన జ్ఞానం, రచన మొత్తం విన్నాము. విన్న తరువాత ప్రతి ఒక్కరికి కూడా ఇదే సంకల్పం వస్తుంది, ఏం చెయ్యాలి అని, ఎలా చెయ్యాలి అని. పురుషార్థం ఏమి చెయ్యాలి అంటే ఇప్పుడు అంతిమ పురుషార్థం ఒకటే మిగిలి ఉంది. వర్తమాన సమయంలో మానవులు చేయవలసినది వారి యొక్క మనసుని స్వాధీనపరచుకోవటమే అంతిమ పురుషార్థం. ఎందుకంటే మనసే ప్రతి క్షణం కోరికలను పుట్టిస్తూ ఉంటుంది. అవి భౌతిక జగత్తుకు సంబంధించినవి అయినా కావచ్చు, లేక వేరే ఏమైనా కావచ్చు. మనస్సు నిరంతరము ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటుంది. మనుషులు వారి వివేక బుద్ధితోటి నిర్ణయించుకోవాలి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని. శాస్త్రాల్లో మనసే మోక్షానికి కారణమని, మనసే అధోగతికి కారణమని కూడా చెప్పడం జరిగింది. మనసే చేస్తుంది, మనసే అనుభవిస్తుంది అని కూడా. అందుకే నా మనసు బాగలేదు, నా మనశ్శాంతి లేదు, మనసుకు ఆనందం లేదు అంటూ ఉంటారు. అంటే ఏదైతే మనం చేస్తూ ఉంటామో అదంతా కూడా మనసుకు సంబంధించిందే. అవి శుభమైనటువంటివి కావచ్చు, అనుభవించడం అశుభమైనవి కావచ్చు. మనుషులు ఎప్పుడు జ్ఞానానికి లేదా అజ్ఞానానికి వశమై వారి కోరికల్ని పెంచుకుంటూ ఉంటారు. ఏది మంచిది, ఏది మంచిది కాదు అనేటువంటి తేడా తెలియదు. మనసు యొక్క పని ఒక కర్మ పద్ధతిలో విశ్లేషించటం మాత్రమే. కానీ ఏది మంచిది, ఏది చెడు అనే నిర్ణయం మాత్రం బుద్ధి తీసుకోవాల్సిందే. మనసును ప్రతి క్షణం వ్యర్థ చింతన, వాసనలు, ఒత్తిడి, టెన్షను, కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారాలు అన్నీ కూడా వ్యతిరేక ఆలోచనల నుండి దూరంగా ఉంచడమే పురుషార్థము. మనుషులు దేహము అనేది క్షణభంగురమైనది అని మానవులు తెలుసుకున్నారు. అంతేకాకుండా అన్నిటికంటే కూడా మహత్వపూర్ణమైనది కూడా మనిషి జన్మ ఆత్మయే. దేహము ద్వారా చేసిన కర్మలే ఆత్మ జ్ఞానం వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అంతిమ సమయంలో పరమ గతిని ప్రాప్తింపచేస్తుంది. దీని ద్వారా మనుషుల జీవితం మృత్యు చక్రం నుండి పైకి వెళ్తారు. అంటే జన్మ మరణ చక్రం నుండి పైకి వెళ్ళటం జరుగుతుంది పరమ గతిని పొందటము అంటే. మనసులో నిర్లక్ష్యము వహించకుండా జాగ్రత్త వహించాలి. ఈ విషయం గురించి మనుషులు జాగ్రత్తగా ఉండాల్సింది ఎంతైనా ఉంటుంది. నిర్లక్ష్యము మానవుల్ని కూడా భారీగా చేస్తూ ఉంటుంది. మానవులు జ్ఞానాన్ని పెంచుకోవాలి మరియు మనసుకు తర్కం ఇస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనసు అప్పుడు మాత్రమే చెప్పినట్టు నడుచుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఆటల్లో అభిరుచి ఉందని అనుకోండి. పరీక్షల సమయంలో కూడా ఆటలు ఆడితే ఆ విద్యార్థి ఫెయిల్ అవుతాడు. ఒక సంవత్సరం మొత్తం వ్యర్థమైపోతుంది. కావున ఈ సమయంలో మనసును ఆటలతోటి ఉంచితే ఒక సంవత్సరం వ్యర్థమవుతుందని, జీవితమే వ్యర్థమవుతుంది అని బుద్ధికి తర్కం ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి తర్కంతో మనస్సు మారిపోతుంది మరియు ఆటల నుండి మనసు మళ్లించటం జరుగుతుంది. ఆధ్యాత్మికము మరియు జ్ఞాన మార్గంలో నడిచేటప్పుడు మనుషులకు ఇటువంటి తర్కం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ జన్మలో ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మ జ్ఞానం మరియు ఈశ్వరుని యొక్క ప్రాప్తి
పొందకపోతే అనంత జన్మల వరకు 84 లక్షల యోనుల చక్రంలో ఇరుక్కుపోతారు. ఏ విధంగా అనేక జన్మలు గడిచిపోయాయో అదేవిధంగా అనేక జన్మలు తీసుకొని ఈ మృత్యు లోకంలోనే ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. సరైన జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి. తమ అంతఃకరణను శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వారి వారి గురువులపైన కానీ ఇష్టదైవంపై కానీ ధ్యానం ఉంచవలసి ఉంటుంది. వారిపైన పూర్తి విశ్వాసం ఎంతైనా అవసరం. క్షణం పాటు అయినా సరే ఎటువంటి పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఒక్క పొరపాటు మనుషులను భారీగా చేసేస్తుంది. ఈ భూమి కర్మల యొక్క లెక్కాచారాలను సమాప్తి చేసుకోవటానికే ఉన్నది. గుణపాఠం నేర్చుకోవటానికి, కర్మయోగిదే కర్మల ఖాతాలను సమాప్తం చేసుకోవటానికి కర్మభూమిగా ధర్మభూమిగా ఉన్నది. ఇది కర్మభూమి అని ఎల్లప్పుడూ మనసులో గుర్తు పెట్టుకోవాలి. మనసుని ఎల్లప్పుడూ పరమాత్మ వైపుకు, ఈశ్వరుని చింతలో ఉంచండి. ప్రతి క్షణం స్వచింతన చేస్తూ ఉండండి. అందుకే గీతలో పరమాత్మ మీ మనసుని నాకు అర్పించండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనసే మోక్షానికి మార్గం తెరుస్తుంది. భక్తి మార్గంలో కూడా ఆత్మస్వరూపం యొక్క చింతన, భజనలు, పూజ మొదలగు మార్గాలు చెప్పబడినవి. జ్ఞాన మార్గంలో పరమాత్మతో ధ్యానం, యోగం, తపస్సు, సమాధి, సాధన, ఆత్మస్వరూపం లేక జ్ఞాన స్వరూపంగా అయ్యే మార్గము చెప్పబడింది. కానీ గీతలో జ్ఞానమే శ్రేష్టమైనది అని చెప్పడం జరిగింది. జ్ఞానం ద్వారానే ఆత్మ కర్మాతీత అవస్థను, స్థితిని పొందుతుంది. ఈ సమయాన్ని అనుసారంగా తెలుసుకొని స్వయాన్ని గుర్తిస్తుంది. స్వయాన్ని గుర్తించడమే గొప్ప పురుషార్థం. అంటే నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనేది తెలుసుకోవటమే గొప్ప పురుషార్థం. మనుషుల వద్ద ఈ 2 మార్గాలే ఉన్నాయి. తమ వివేకంతో ఏ మార్గాన్నైనా ఇష్టపడవచ్చు. భక్తికి ఫలితం జ్ఞానము. జ్ఞాన మార్గంలో జ్ఞానము, యోగము, సేవాధారణ ఈ యొక్క 4 విషయాల్లో ఆత్మ ఉత్తీర్ణం కావాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఆత్మస్వరూపంగా అవుతారు. ఈ మానవ జీవితంలో ఇదే సత్యమైనది మరియు ఆఖరి పురుషార్థము. పరమాత్మపై మనసు నిలపటం, వారి ప్రాప్తికై సంపూర్ణ సమర్పణ భావన కలిగి ఉండటం ఇదే సత్యమైనది పురుషార్థం కూడా. స్వయాన్ని గుర్తించటం హద్దు మరియు బేహద్దు ఆత్మ మనుషుల గురించి తెలుసుకోవాలి. హద్దు ఆత్మ ఎవరు, బేహద్దు ఆత్మ ఎవరు అనేది స్వయం ఎవరికి వారే తెలుసుకోవాలి. దీని గురించిన వీడియోలు, పాయింట్స్ బాపూజీ కూడా చాలా చెప్పారు. మిమ్మల్ని మీరే బేహద్దు ఆత్మగానో మరి హద్దు ఆత్మగానో మీ జ్ఞానం అనుసారంగా మీరే నిర్ణయించుకోండి. ఎవరు స్టాంపు వేయరు అని చెప్పారు. మానవులు అనంతకాలం నుండి వారి అస్తిత్వం గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. నేను ఎటువంటి ఆత్మను, నేను ఎక్కడ నుండి వచ్చాను అనే మనిషి తెలుసుకోవాలనే కోరుకుంటూ ఉన్నారు. బేహద్దు జ్ఞానంతో ఆత్మ అనేది 2 రకాలుగా ఉంటుందని తెలుసుకోవచ్చు. హద్దు ఆత్మ మరియు బేహద్దు ఆత్మ ఇద్దరికీ భూమి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. హద్దు ఆత్మ యొక్క సృష్టి తత్వాలతో జరిగింది. కానీ బేహద్దు ఆత్మ పరం ప్రకాశంతో, పరం మహత్తత్వంతో తయారైనది. హద్దులోని ఆత్మలలోనూ మరియు జీవాత్మలోనూ ఎటువంటి భేదము అనేది లేదు. ఎటువంటి వారికి తేడా ఎందుకు లేదు అంటే ఇరువురికి కూడా జ్ఞానం యొక్క అవగాహన ఉండదు. జీవుడైనా సాధారణ మానవుడు, హద్దులో ఆత్మలైనా అజ్ఞాని అయినా వాళ్ళకి జ్ఞానం అనేది ఉండదు. సత్యమైనటువంటి జ్ఞానం యొక్క అన్వేషణ వాళ్ళు చెయ్యరు. ఈ యొక్క మాయ ప్రపంచంలోనే నిమగ్నమై ఉంటారు. కానీ బేహద్దు ఆత్మలు పరమ దివ్య జ్ఞాన అన్వేషణలో ఉంటారు. బేహద్దు ఆత్మలలో బేహద్దు శక్తులు ఉంటాయి. కానీ వారి ఆత్మను అనేక ఆవరణలతో కప్పబడి ఉంటాయి. బేహద్దు ఆత్మలలో బిలియన్ ట్రిలియన్ శక్తి కలిగి ఉన్న పరం ప్రకాశము ఉంది.
అద్దు ఆత్మల్లో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము మరియు కారణ శరీరాలు ఉంటాయి. కానీ బేహద్దు ఆత్మలలో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ మరియు పరం మహాకారణ శరీరాలు ఉంటాయి. హద్దు ఆత్మల ఆవరణలు ఆకాశము, వాయువు, జలము, భూమి, అగ్నితోటి ఉంటాయి. కానీ బేహద్దు ఆత్మల్లో ఆవరణలు పరం లైట్, పరం మహత్తత్వము, పరమతత్వాలు, పరమ అగ్ని, పరమ వాయువు, ఆకాశము, జలము, అగ్ని, వాయువు, భూమితోటి కలిగి ఉంటూ ఉంటాయి. పరమతత్వాలు మూడు: ఆకాశము, వాయువు, అగ్ని. తర్వాత స్థూలమైనవి ఆకాశము, జలము, అగ్ని, వాయువు, భూమి. ఈ నాలుగు ఏ విధంగా మూడు సూక్ష్మతత్వాలు, పరమతత్వాలు, 5 పంచతత్వాలు. ఇక ప్రతి ఒక్క ఆత్మకు కూడా జ్ఞానం యొక్క ఆధారంతో గుర్తించటం జరుగుతుంది. ప్రతి ఆత్మ కూడా తమ తమ రచయితను తండ్రి వద్దకు మాత్రమే వెళ్ళగలుగుతూ ఉంటారు. అంటే ఏ ఆత్మ వారి యొక్క రచయిత ఎవరో వారి దగ్గరికి వెళ్తుంది. ఏ విధంగా అంటే శివుని రచన శివుని వద్దకు, మహాశివుని రచన మహాశివుని వద్దకు వెళ్ళగలుగుతుంది మరియు వారి తండ్రిని గుర్తిస్తూ ఉంటుంది. ఏ ఆత్మ అయినా శివుని కంటే ముందుకు వెళ్ళలేకపోతే ఆ ఆత్మ శివుని రచన అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఏ ఆత్మ అయినా మహాశివుని వరకు అర్థం చేసుకుంటే, వింటే, బాగా అనిపిస్తే అప్పుడు గెలాక్సీ నుండి వచ్చిన ఆత్మ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఏ ఆత్మకైనా యూనివర్స్ వరకు జ్ఞానం అర్థం చేసుకుంటే బాగా అనిపిస్తే కనుక అది పరం మహాశివుని యూనివర్స్ నుండి వచ్చిన ఆత్మని అర్థం చేసుకోవచ్చు. బేహద్దు ఆత్మల గుర్తు వారు బేహద్దు విజ్ఞానం వింటూ ఉంటారు, అక్కడ వరకు వెళ్ళగలుగుతారు. వారి ఆత్మలో అనంత సమయం యొక్క రికార్డింగ్ ఉండనే ఉంది. కానీ ఆ రికార్డింగ్ను స్వయంలో జాగృతం చేయటానికి ఆత్మస్వరూపాన్ని జాగృత చేయాల్సి ఉంటుంది. బేహద్దు ఆత్మ జ్ఞాన సాగరం మతనం చేస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ఎప్పటి వరకైతే వారికి సంపూర్ణ విశ్వాసం కలగదో అంతవరకు వాళ్ళు పురుషార్థం చేయాల్సిందే. బేహద్దు పరంపితను గుర్తించదో అప్పటి వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. బేహద్దు పరమాత్మను, పరంపితను గుర్తిస్తేనే వాళ్ళ పురుషార్థం సమాప్తం అయినట్లు. అంతేకాదు వారి జీవిత లక్ష్యం కూడా బేహద్దు విశ్వ కళ్యాణం. ఏ విధంగానైతే సరే బాపూజీ లక్ష్యం ఉన్నదో అదే విధంగా బేహద్దు పిల్లల లక్ష్యం కూడా అలాగే ఉండాలి. వారు తమ సంపూర్ణ శక్తిని విశ్వ కళ్యాణంలోనే ఉపయోగిస్తారు. బేహద్దు ఆత్మలకు ఎప్పుడైతే బేహద్దు జ్ఞానం లభిస్తుందో అప్పుడు వారికి బేహద్దు వైరాగ్యం వస్తూ ఉంటుంది. హద్దు వస్తువులపైన మనసు వెళ్ళదు. ఇదే బేహద్దు ఆత్మల గుర్తు. బేహద్దు ఆత్మలు కేవలం స్వయాన్నే కాదు, జగత్తు మొత్తాన్ని ఉద్ధరించే సామర్థ్యం కలిగి ఉంటారు. బేహద్దు ఆత్మల వద్ద బేహద్దు శక్తులు ఉన్నాయి, కానీ అనేక ఆవరణతోటి కప్పబడి ఉన్నాయి. బేహద్దు ఆత్మల వద్ద బేహద్దు పరం ప్రకాశం ఉంది. బిలియన్ ట్రిలియన్ సూర్యుళ్ళ కంటే శక్తివంతంగానే ఉంటూ ఉంటుంది ఆ పరం ప్రకాశము. ఒకవేళ ఆ ఆత్మ 108లో ఉంటే వారికి 60% జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ 1008లో ఉంటే 50% జ్ఞానము అర్థమవుతూ ఉంటుంది. 16,000 ఆత్మలైతే 20% మాత్రమే అర్థమవుతుంది. 9 లక్షల ఆత్మలకు 10% జ్ఞానం అర్థమవుతుంది. ప్రతి ఆత్మ కూడా వారి వారి వర్గమును, ఏ కేటగిరీనో వారే స్వయం నిర్ణయించుకోవాలి. మీకు ఎంత జ్ఞానం అర్థమవుతుంది, ఎంత పురుషార్థం చేస్తూ ఉన్నాం, ఎంత ముందుకు వెళుతున్నామని మీకు మీరే చెకింగ్ చేసుకోవాలి. మనమందరం స్వయానికి బేహద్దు ఆత్మలం అనుకోవని బేహద్దు జ్ఞానాన్ని ధారణ చేద్దాము. మరియు తమ సమయం, సంకల్పము, శ్వాస విశ్వ పరివర్తనకు ఉపయోగించుదాము. ఈ విధంగా మీరు హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళాలి అంటే స్థూలము, ఈ ప్రపంచము ఇంతవరకే అని గిరిగీసుకొని అంతే ఉండకుండా మనము బ్రాడ్గా ఆలోచించాలి.
పైన ఉన్న ప్రపంచాన్ని గురించి ఆలోచించాలి. కనిపించని ప్రపంచం ఏదో ఉంది, దాని గురించిన చింతన మీ మనసులో ఎప్పుడైతే మెదులుతూ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు హయ్యర్ డైమెన్షన్, హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ పవరు, హయ్యర్ ఆత్మలు అని మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఆ, నిర్ణయించుకోవటానికి మీరు ముందు జ్ఞానం వినాలి. జ్ఞానం యొక్క వీడియోలను వింటూ ధారణ చేస్తూ విచారసాగర్ మతనం చేస్తూ మీరు సేవలో పాల్గొంటూ ఉండాలి. అప్పుడు మీకు మీకే అర్థమైపోతుంది నేనెవరు, ఏ కేటగిరీ, ఏ నెంబరు, ఎక్కడ వాళ్ళము అని. కాబట్టి ఈ విధంగా బాపూజీ చెప్పినటువంటి జ్ఞానాన్ని ఫాలో అవుతూ మరి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఉన్నటువంటి వీడియోల ద్వారా బేహద్ జ్ఞానాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకుని ధారణ చేసినప్పుడే బేహద్దు పిల్లలుగా కాగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బాపూజీ చెప్పినటువంటి వీడియోలు రోజు పెట్టేవి మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్కి చేరుకుంటాయి. యూట్యూబ్లో ప్లేలిస్ట్లో కూడా లైఫ్ ఇన్ మల్టీవర్స్ అని ఇంకా స్పెషల్ పాయింట్స్ తోటి కూడిన జ్ఞానము, ధారణ, సేవ ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి మీరు జ్ఞానం వింటూ ఉంటే 18 అక్షరాల మరి క్షైణంలో ఉన్నటువంటి వారు మరి బేహద్ జ్ఞానం ఎలా చెప్పాడు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అంటున్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి, నమస్తే.